నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఊహించుకోండి, మీరు నిలబడిన నేల ఒక్కసారిగా కంపించడం మొదలైతే, అది కూడా కొన్ని సెకండ్లు కాదు, కొన్ని నిమిషాలు కాదు, ఏకంగా 9 రోజుల పాటు ఆగకుండా భూమి వణికిపోతూనే ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కాదు, కానీ ఇది నిజంగా జరిగిందండి. 2023 సెప్టెంబర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూకంప శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వారి స్క్రీన్ల మీద కనిపించిన ఆ వింత సంకేతాలు చూసి వణికిపోయారు. అసలు మన గ్రహానికి ఏమైంది? భూమి లోపల ఏదైనా వినాశనం మొదలైందా? ఈ మిస్టరీ వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతాం. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సెప్టెంబర్ 2023 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిస్మోగ్రాఫ్ యంత్రాలు ఒక వింతైన తరంగాన్ని రికార్డ్ చేశాయి. సాధారణంగా భూకంపం వస్తే కేవలం కొన్ని నిమిషాల్లో సంకేతం అనేది ఆగిపోతుంది. కానీ ఈ సంకేతం మాత్రం ఒక రిథమిక్గా, అంటే ఒక గడియారం ములులాగా ప్రతి 90 సెకండ్లకు ఒకసారి భూమిని వణికించింది. ఇది ఒక్క దేశంలోనే కాదు, అంటార్కిటికా నుండి ఉత్తర ధ్రువం వరకు ప్రతి దేశంలోనూ ప్రతి చోట రికార్డ్ అయింది. సైంటిస్టులకి ఏమీ అర్థం కాలేదు. ఇది అగ్నిపర్వత పేలుడా లేక సముద్రం లోపల ఏదైనా విస్ఫోటనమా అని తనలబట్టుకున్నారు. చివరికి ఈ తరంగాల మూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా అది గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతమైన డిక్సన్ ఫోర్డ్ అని తెలిసింది. కానీ అక్కడ జనం ఎవరు ఉండరు, కేవలం మంచు కొండలు మాత్రమే ఉంటాయి. శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు చూసిన దృశ్యం అక్కడ ఒళ్ళు గుగుర్పించేలా చేసింది, అంటే దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడ ఒక భారీ పర్వతం సగభాగం కనిపించకుండానే పోయింది. నిజానికి అసలు ఏం జరిగిందంటే, వాతావరణ మార్పుల వల్ల గ్రీన్లాండ్లోని మంచు కొండలు కరిగిపోతున్నాయి. అక్కడ ఉన్న ఒక భారీ గ్లేషియర్ కరిగిపోవడంతో దానికి ఆసరాగా ఉన్న 1 కిలోమీటర్ల ఎత్తైన పర్వతం ఒక్కసారిగా కూలిపోయింది. 25 మిలియన్ క్యూబిక్ మీటర్ల మంచు రాళ్ళు నేరుగా సముద్రపు నీటిలో పడ్డాయి. ఆ ధాటికి అక్కడ ఏకంగా 200 మీటర్లు, అంటే దాదాపు 650 అడుగుల ఎత్తైన మెగా సునామీ పుట్టింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండోయ్. సాధారణంగా సునామీ వస్తే సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఆ ప్రాంతం ఇరుకైన లోయ కావడంతో ఆ భారీ నీటి అలలు బయటకు వెళ్ళలేకపోయాయి. ఆ 200 మీటర్ల ఎత్తున్న అలలు ఈ లోయలో పడి ఇటు నుంచి ఇటు ఒక ఊయల్లా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. దీన్ని సైంటిస్టులు సీషే అని పిలుస్తారు. ఊహించండి, కొన్ని కోట్ల టన్నుల నీరు ప్రతి 90 సెకండ్లకు ఒకసారి ఆ పర్వత గోడను బలంగా ఢీకొట్టడం వల్ల పుట్టిన శక్తి భూమిని వణికించింది. అలా ఆ నీటి అలలు స్థిమితపడడానికి ఏకంగా 9 రోజులు పట్టింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా భూమి 9 రోజుల పాటు వణికిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఘటన మనకు ఒక తీవ్రమైన హెచ్చరికనైతే చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కొండలు కరిగిపోవడం వల్ల ఇలాంటి ఊహించని భయంకరమైన విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భూమి తన ఆవేదనను ఈ రూపంలో వ్యక్తం చేస్తుందా అనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఎవరైనా పర్యాటకులు లేదా నౌకలు ఉంటే వాటి ఆచూకీ మాత్రం కించిత్తు కూడా దొరికేది కాదు. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ గ్రీన్లాండ్ ఘటన మరోసారి నిరూపించింది. మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి భూమిని వణికించే విపత్తులు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.